అందరికీ నమస్కారం. శారదాంబ యాత్ర అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ వీడియోలో ఏంటంటే కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ చేసుకోండి, చేసుకోకుండా వెళ్ళకండి. ఎందుకంటే చాలా దగ్గరలో చెక్ పోస్ట్ చెక్ చేస్తున్నారు. దయచేసి అందరూ రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోండి, ఓకేనా. పవిత్రమైన ప్రదేశం కేదార్నాథ్ చూపించిపోతున్నాను, చూడండి గైస్. కామెంట్ సెక్షన్లోనే హర హర మహాదేవ్ అని కామెంట్స్ చేయండి. నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాకు కూడా హ్యాపీ ఉంటుంది. మీరు పెట్టే కామెంట్స్ పూర్తిగా చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను గైస్. నిన్న నైట్ వీడియో ఎందుకు తీయలేదంటే ఫీవర్ కోల్డ్ వచ్చింది. అక్కడ గంగోత్రి నదిలోని స్నానం చేసాం కదా, ఫీవర్ కోల్డ్ వచ్చింది. అందుకే కొంచెం డల్గా ఉన్నాను, వీడియో తీయడం కావలేదు. ఇప్పుడు కేదార్నాథ్ అదే సోనప్రయాగ్కి వెళ్తున్నాం. ఇక్కడ సగం దూరం వస్తుంది, ఇంకా సగం ఉంది. ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది. లంచ్ చేయడానికి వచ్చాం, ఈ హోటల్కి వచ్చాము. ఇప్పుడు ఇదిగోండి ఈ హోటల్. ఇక్కడ చూడండి వెరైటీగా ఉంది కదా, పెందుల్లో వాటర్ వస్తుంది. వెరైటీ నీరు బాగుంది. బాబా చల్లగా ఉన్నాయి నీళ్ళు, చాలా చల్లగా వస్తున్నాయి నీళ్ళు. ఇక్కడ హోటల్ చూడాలి, ఏమున్నాయో తెలియదు మరి. సోనప్రయాగ్ దగ్గరలోని ఇక్కడ హోటల్ చూడండి. ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పాను. ఏంటి కొద్దిగా తడిగా ఉన్నట్టుంది, ఏంటి అనుకుంటే టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేస్తాను, టేస్ట్ చేస్తాను ఇప్పుడు. బాగుంది, బాగానే ఉన్నా. బాగుంది. ప్రజెంట్ రాంపూర్లో ఉన్నాము ప్రజెంట్. ఇప్పుడు వర్షం పడుతుందండి, కవర్ వేస్తారు కార్కి. చూడండి ఇక్కడ నది, చూడండి నది. ప్రస్తుతానికి అయితే కేదార్నాథ్ దగ్గరలో రీచ్ అయిపోయాము. రూమ్ కానీ దిగాం. ఇక చూడండి ఇక్కడ అంతా హోటల్స్, రూమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చందాలి రూమ్సే. ఇక ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ కవరింగ్ కొట్టుగా వెళ్ళిపోతాము. కానీ ట్యాక్సీలు ఏమో ఉంటాయి తెలియదు, చూడాలి రేపు అక్కడ ఉంటాయి లేవా. లేదంటే ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే నొక్కుని వెళ్ళిపోతాం. లేదంటే ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోతాము. 50 రూపాయలు ఎంత ఉంటుంది రేపు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ హోటల్ దిగాను. ఇక్కడ ఈ లోపల లగేజ్ అన్నీ తీస్తున్నారు. ఇక్కడ స్ట్రైట్కి దిగితే ఈ 03 ఉంది కదా, అది మా రూము. ఓకే, థ్యాంక్ యూ. 03 ఉంది కదా మా రూము. ఇదిగో నైస్, ఇది మా రూము. చూసారా గైస్? బాత్రూమ్ ఎవరు ఇప్పించారు? డిన్నర్ చేయడానికి వెళ్తాను. విచిత్రంగా ఏంటంటే చూపిస్తాను గాయస్. నువ్వు వెళ్ళిపోరా, వెళ్ళిపో. చూడు కొండ కింద, ఇదంతా కొండ కింద మెట్లు ఇవి చూడండి గాయస్. చాలా జాగ్రత్తగా దిగాలి. కొండ కింద మెట్లు కట్టారు. బాబాయ్, నేను ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఇలా చూడటం. జాగ్రత్త దిగాలి, ఏమాత్రం ఇలా జారిపోతే కింద పడిపోతాం. అదిగోండి డిన్నర్కి అక్కడికి వెళ్ళాలి. బాగుంది, సెటప్ బాగుంది ఇక్కడ. అక్కడ చేయడానికి వెళ్తాను డిన్నర్కి. చూడండి మెట్లు ఎంత దూరంగా ఉన్నాయి. మెల్లగా దిగాలి, ఫాస్ట్గా దిగితే మాత్రం పడిపోతాం. చూసారు కదా రాయి అంతా కొండ. చలి అయితే చాలా ఎక్కువ ఉంది, చలి. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కవరింగ్ ఉంటే 5 కిలోమీటర్స్ ఉంటుంది. ట్యాక్సీ మీదకి వెళ్ళాలనుకుంటున్నాం. లేదంటే ట్రస్ట్ ఎక్కువ ఉంటే నడుచుకుని వెళ్ళాలి.
డిన్నర్ అయితే రోటీ, బెండకాయ ఫ్రై, దాల్, అదే పప్పు. ప్రస్తుతానికి ఇది ఇచ్చారు. నెక్స్ట్ ఏంటది అన్నం వేస్తారో లేదో తెలియదు, చూడాలి. నేను కూడా ఇప్పుడు నాకు ఇప్పుడే తెలిసింది. చూడండి ఎంత డిజైన్ ఎంత బాగా చేశారు, చాలా బాగుంది డిజైన్. సెటప్ అయితే చాలా బాగా చేశారు, చాలా బాగుంది, నాకు నచ్చింది. చూడరా అది కూడా మేము అక్కడి నుంచి పైనుంచి దిగాం, ఆ పైనుంచి ఇలా రావాలి. ఇప్పుడు అటువైపు ఉంది కదా, అటువైపు మా రూమ్ అటువైపు. చూడండి కొండ మీద ఉంది చూడరా. ఆ పైన అదే కార్ అక్కడ పెట్టారు. ప్రస్తుతానికైతే తింటాం గైస్, ఓకేనా? తర్వాత కలుగుతాం. రిజిస్ట్రేషన్ కోసం చెక్ చేయడానికి ఇంత పెద్ద లైన్ ఉంది. కరెక్ట్గా సీతాపూర్లో ఉన్నాము. చూడండి అక్కడికి వస్తే వరకు లైన్ ఉంది. అక్కడ చూసారా, అక్కడ వరకు ఉంది లైన్. అక్కడ నుంచి మేమైతే మధ్యలో ఉన్నాము. ఇక ఎంతవరకు ఉందో తెలియదు. ఇక ప్రజెంట్ అయితే లైన్లో ఉన్నాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో తెలీదు, చూడాలి. ఇక్కడే రిజిస్ట్రేషన్ ఆఫీసు, ఇక్కడే చెక్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మన ట్యాక్సీ గురించి ఒక 200-300 మీటర్స్ ఉంటుంది, అక్కడ ట్యాక్సీ ఎక్కాలి. చూపిస్తాను గైస్, ఓకేనా? ఫైనల్గా ఇప్పుడు ట్యాక్సీ ఎక్కాము. చాలామంది ఉన్నారు, వారంతా ఫుల్ అయితేనే ఇస్తారు. పెండ కదులుతుంది, లేకపోతే కదలదు. ఫుల్ అయిన తర్వాత అప్పుడు వెళ్తుంది. మనిషికి 50 రూపాయలు. ప్రస్తుతానికి అయితే 5 కిలోమీటర్కి వెళ్ళాలి. దాని తర్వాత ట్రిక్ స్టార్ట్ అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. దాదాపుగా అక్కడి నుంచి 5 కిలోమీటర్లు నడిచి రిజిస్ట్రేషన్ మళ్ళీ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ట్యాక్సీ ఎక్కాము. ప్రస్తుతానికి ఇలాగ అయ్యింది. మాతో పాటు ఇక్కడ మీద వాళ్ళందరూ ఆంధ్ర నుంచి వచ్చారు, తుని నుండి వచ్చారు. ఎంతమంది ఉన్నారు మొత్తం? ఎంత పడుతుంది? ఓకే. యాత్రికులు అనగా 45 మంది టూరిస్టులు తీసుకుంటాం. దగ్గర కూడా లెక్క వేయట్లేదు. ఫైనల్గా గౌరీకొండకి రీచ్ అయ్యాము. ఇప్పుడు ట్రిక్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ మన ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇక్కడ నుంచి మన ట్రిక్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఇక సాగర్ ఎగ్గాం గైస్. ఇంకా 13.5 కిలోమీటర్స్ ఉందని చెప్తుంది, మీకు తెలియదు ఎంతవరకు అన్నీ క్లారిటీ లేదు. కానీ యముత్రి కన్నా ఈ కేదార్నాథ్ చాలా కష్టం గైస్. నిజంగా ఈజీ అనుకుంటారు కానీ మామూలుగా లేదు. నాకు తెలిసి యముత్రి కన్నా ఈ కేదార్నాథ్ చాలాసార్లు మధ్య ఆగే ఉంటాను నేను. అక్కడ అంతసేపు ఆగలేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారా కొంచెం ఎత్తుగా అప్పులాగా ఉంది, అందుకే ఎక్కలేకపోతాను. ఇక్కడ ప్రస్తుతానికి అయితే అలాగే వెళ్తూ ఉన్నాం, కానీ చాలా కష్టంగా ఉంది. ఈ గుర్రం అయితే చూడండి చాలామంది ఎక్కితే వెళ్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే సగం దూరం అయితే వచ్చాము. ఇప్పుడు గుర్రం అయితే ఇటువైపు వెళ్తాయి. అదిగోండి అక్కడి నుంచి కట్ అయిపోతాయి, కట్ అయిపోయి ఇలాగ వెళ్తాయి. ఇలాగెళ్ళి చూసారా, దర్శనం అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఇలాగే వస్తారు, మళ్ళీ వెళ్ళిన వాళ్ళు అయితే అలాగే వెళ్తారు చుట్టూ అంతే. అదే చూసారా, ఇప్పుడు ట్రిక్ అయితే మన నడిచే వాళ్ళు అయితే ఇటువైపు వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ లొకేషన్ చూడండి.
కార్లని ఇక్కడ డ్రింక్స్ బిస్కెట్లు ఉన్నాయి. కార్లో ఆకలి వస్తుంది అన్నీ బిస్కెట్లు తిన్నాం మీద. క్రాక్ చాక్ బిస్కెట్లు దిప్చి ఇంకా ఏదైనా తిందామంటే ఇక్కడ ఆడాలి కదా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చేస్తుంది. నీకు ఏం తినట్టే అట్నీ వచ్చాక అప్పుడు ఏదైనా తినొచ్చు, చూడాలి. ప్రస్తుతానికి అయితే బిస్కెట్లు ఒకటే తింటున్నాను. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంటుంది ఏమో తెలీదు, చూడాలి. మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. ఇప్పటికి నేను 10 బాటిల్ తాగే ఉంటాను నేను, వాటర్ బాటిల్. కానీ వాటర్ బాటిల్ ఏది చేస్తా కింద స్టార్టింగ్ 25 రూపాయలు, కొద్ది పెరిగి మనకు కొద్ది పైకి వెళ్ళిపోతాం కదా 40 రూపాయలు, మళ్ళీ కొద్ది పైకి వెళ్ళిపోతాం కదా 50 రూపాయలు, 60 రూపాయలు, 70, 80 అలా రేటు పెంచుకొని వెళ్ళిపోతున్నాడు వాటర్ బాటిల్. మరి వాటర్ తాగకపోతే అవ్వదు కదా, ఏదో డబ్బులు పెట్టుకోవాలి మళ్ళీ, తాగపోతే మరి ఏం చేస్తాం. ఇప్పుడు ఇంకో పైకి వెళ్ళిన తర్వాత 100 రూపాయలు ఉంటుంది. ఇక చూపించడం అది అండి, ఇది 80 రూపాయలు అంట. ఇంకేం చేస్తాం తప్పదు. ఇప్పుడు పైకి వచ్చాం కదా, వాటర్ తాగకపోతే అవ్వదు. అలా నాకు తెలిసి యముత్రిలో కన్నా ఈ కేదార్నాథ్ చాలాసార్లు మధ్య మధ్య ఆగాను. ఆగకపోతే ఆవేశం చాలా గట్టిగా కొట్టేస్తుంది ఆవేశం. అందుకే అలా మధ్య మధ్యలో ఆగి వెళ్తున్నాను. ఇప్పుడు చూసారా కొండ మీద నుంచి ఇప్పుడు నడుస్తున్నాం. ఇప్పుడు దాదాపు 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ పైన ఉంటుంది. ఈ కొండ మీద నుంచి నడాలి అలాగా పైకి వరకు. చాలా కష్టమైపోయింది, చాలా దారుణంగా ఉంది. ఇక్కడ రాళ్ళ మీద వెళ్తుంటే కొంచెం ఆవేశం వచ్చేస్తుంది. చిన్న పాపని తీసుకుని వెళ్తున్నారంటే చాలా గ్రేట్. అసలు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి ఆవిడకి. నిజంగా దేవుడి మీద వాళ్ళకి ఎంతగా చల్లగా చూస్తారు. ఎందుకంటే ఇంత కష్టపడి ఆవిడ చిన్న పాపని తీసుకుని వెళ్తున్నారంటే గ్రేట్. అసలు వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. మధ్యలో ఇక్కడ ఉన్నాం టెంట్లో. ఇక్కడ చూడండి టెంట్ తీసుకున్నాం. ఇప్పుడు టైం అయితే 6:35 అయింది ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఇప్పుడు దర్శనంకి వెళ్ళినా ఇప్పుడు నైట్కి 10 o'clock క్లోజ్ చేస్తారు. 1 కిలోమీటర్ ఉంది టెంపుల్కి. మళ్ళీ అక్కడ లైన్ అంతా ఉంటుంది, టైం పడుతుంది. అందువల్ల మేము ఇక టెంట్ తీసుకొని ఇక రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2:30కి 3కి వెళ్తాం. 2:30కి 3కి వెళ్ళిపోయి అక్కడ విఐపి దర్శనం ఆ టైం ఉంటుంది అనమాట. ఆ టైం అయితే అప్పటికి దర్శనం అవుతుంది అంట. వీళ్ళు టెంట్లు ఇక ఇది మా టెంట్ ఇది 3 సరిపోద్ది. మాకు కొంచెం పెద్ద తెప్పండి అని చెప్పాను. ఇది 1000 రూపాయలు పడింది మా ఇంట్లోకి. మా ముందు అక్కడ చూపించారు, అక్కడ చూసారా చిన్నది, అది చూపించాను. బాగా చిన్నదాన్ని వద్దనేసాను. ఇది కొంచెం పెద్ద తెప్పండి అని చెప్పాను. ఇక్కడ 2 పరుపులు ఇచ్చారు, 2 పరుపులు, ఒక లైటు ఇవన్నీ ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఇక ప్లగ్ పాయింట్, తర్వాత ఛార్జింగ్ అంటున్నాను ఏంటి, వేడి నీళ్ళు, మళ్ళీ హాట్ వాటర్, మళ్ళీ తర్వాత ఏవో ఇస్తామన్నారు, బ్రేక్ఫాస్ట్ ఏవో ఇస్తామన్నారు. నైట్కి వాళ్ళు తిన్నరకి ఇస్తామన్నారు, పొరోటా ఏదో ఇస్తామన్నారు. అందువల్ల 1000 రూపీస్. కానీ టెంట్ అయితే బాగుంది. లోపల అయితే కొద్దిగా చల్లంతా లేదు, కానీ బయట చూస్తే మంచు అంతా ఉంది. చూసారా మంచు అంతా కనిపిస్తుంది. టెంపుల్ అయితే అటువైపు ఉంది టెంపుల్, అది వెళ్ళాలి. ఇప్పుడు రేపు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అలాగ వెళ్ళాలి. అక్కడ ఉన్నా కదా ఎల్లో కలరు, అది బాత్రూమ్, అది బాత్రూము. ఇప్పుడు చూసారా అక్కడ పైనుంచి ఐస్ లాగా ఉంది, అక్కడ ఐస్ లాగా ఉంది. అలా అంతా కరుగుతుంది అంతా. అక్కడ చూడండి అంతా ఐస్. ఫైనల్లీ కేదార్నాథ్ వచ్చేసాను గైస్. కేదార్నాథ్ రేపు ఎలా ఉంటుంది, రేపు ఎలా అవుతుందో నేను కూడా చాలా వెయిటింగ్. దర్శనం ఎలా అవుతుందో నేను కూడా చాలా వెయిటింగ్. రేపు చూడాలి ఎలా అవుతుందో. చలి మాత్రం విపరీతంగా చలి ఉంది, అందుకే మాస్క్ పెట్టుకున్నాను, చలి కూడా వేసుకున్నాను. చూసారు ఎంత మంచి ఉందో, ఫుల్ స్నో ఉంది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ 1 o'clock ఇక ఫ్రెష్ అప్ అయ్యాక మేము అలాగే వెళ్ళిపోతున్నాము.
అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గైస్, ఓకేనా. మీ ప్రస్తుతానికి అయితే అలాగే వెళ్తాను. చాలా చలి ఉంది ఇక్కడ, చాలా విపరీతంగా చలి, చాలా దారుణంగా ఉంది. ఎంత వేసినా కూడా సరిపోవట్లేదు, అంత చలి ఉంది. 1 o'clock అంటే చూసుకోండి గైస్. టెంపుల్కి వచ్చిన తర్వాత చూపిస్తాను గైస్, ఓకేనా. దాదాపుగా 1 kilometer ఉంది టెంపుల్కి. కానీ ఫైనల్గా కేదార్నాథ్ టెంపుల్కి వచ్చేసాను గైస్. చాలా హ్యాపీగా ఉంది. టెంపుల్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఎప్పుడు దర్శనంకి వెళ్దామని వెయిటింగ్. ఇప్పుడు లైన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతానికి టెంపుల్ పక్కనే ఉంది, టెంపుల్ అక్కడ సైడే ఉంది. ఇప్పుడు ఈ లైన్ ఉంది ఇక్కడ చూడాలి. ఇప్పుడే అందరూ వస్తున్నారు. ఇక్కడ లైన్ ఫుల్గా అయిపోయింది. ఇక్కడ చూడండి, ఫుల్గా అయిపోయింది. ప్రస్తుతానికి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఎప్పుడు దర్శనం వెళ్దామా అని వెయిటింగ్. అది గైస్ సంగతి. ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే హ్యాపీనెస్ నా లైఫ్లో ఈ టెంపుల్ ఒకసారి చూసిన తర్వాత నాకు చాలా ఎంత ఆనందం అంటే అంత ఆనందం వచ్చింది నాకు. ఎందుకంటే నాకు ఆ టెంపుల్ లోపల దేవుని చూస్తుంటే చాలా వైబ్ వచ్చింది నాకు. అలాగా ఎమోషనల్ అండ్ మళ్ళీ తర్వాత గూస్ బంప్స్ అయితే వచ్చింది నాకు. నిజంగా నాకు గూస్ బంప్స్ అయితే వచ్చింది. ఎందుకంటే చెప్పలేను, అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే వచ్చింది. సేమ్ గూస్ బంప్స్ అయితే వచ్చింది. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా రావాలనుకుంటే రండి గాయ్స్, చాలా బాగుంటుంది టెంపుల్. ఎందుకంటే నేను ఒక 4 months బ్యాక్ అనుకున్నాను అనమాట, వెళ్ళాలి అని అనుకున్నాను. మొత్తానికి ఫిక్స్ అయ్యాను అనమాట. నాకు అలా నెరవేరింది. ఇప్పటికి ఈ 2024కి నాకు కళ నెరవేరింది. నిజంగా చాలా బాగా అయింది దర్శనం అయితే. ఫైనల్గా దర్శనం అయితే చాలా బాగా అయింది గైస్. నా కళ నెరవేరింది. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. చాలా హ్యాపీగా ఉంది, నెరవేరింది. నేను ఎప్పుడో అనుకున్నాను, ఈరోజుకి అయింది. చాలా బాగా అయింది దర్శనం అయితే. సూపర్ హ్యాపీ. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దర్శనం అయితే చాలా బాగా అయింది. నా కళ నెరవేరింది గైస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన టెంపుల్ వెనకదల భీష్మ రాయి ఉంది కదా, అది మీ అందరికీ తెలిసిందే. మరి నీకు అందరికీ తెలుసు ఏంటనేది. నేను కూడా చెప్తాను గైస్. అది 2013లోని వరదలు వచ్చినప్పుడు ఆ కొండ మీద నుంచి అలాగా కొట్టుకొచ్చి ఇక్కడ పడింది. టెంపుల్కి రాకుండా ఇక్కడ అయిపోయింది అనమాట. పూజ అంతా నమ్మకం ఇలా చేశారు గైస్. కుడి బ్యాక్ సైడ్ అనమాట, కుడి బ్యాక్ సైడ్ చాలా పెద్ద రాయి ఉంది, చాలా పెద్దది. చూడండి ఎంత క్యాప్లో ఆగిపోయింది. చూడండి టెంపుల్కి ఇక రాయికి ఎంత క్యాప్ ఉంది చూడండి, చాలా క్యాప్ ఉంది. కరెక్ట్గా ఇక్కడ ఆగింది. 2013లోనే అలా జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే నేను టీవీలో చూశాను. చాలా బాధ అయితే ఉంది. ఎందుకంటే 6,000 మంది చనిపోయారంటే మామూలు విషయం కాదు. చాలా బాధ అయితే ఉంది గైస్. ఇప్పుడు భీష్మ రాయి ఉంది కదా, అక్కడ చాలామంది టప్పులు కూడా పెడుతున్నారు. అక్కడ నేను అంటుకుంటుంది, టప్పులు చిల్లర టప్పులు పెడితే అంటుకుంటుంది. కొంతమందికి మరి అవ్వలేదు. నాది పెట్టినప్పుడు అంటుకుంది. తర్వాత ఇంకోటి చెప్పడం మర్చిపోయాను గైస్. మీరు ఎవరైనా రావాలనుకుంటే మే మంత్ 3rd weekలో రండి. ఎట్టి పరిస్థితిలోని మీరు 1st week 2nd week అయితే రావద్దు. ఎందుకంటే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ జనం అయితే ఉంటారు. చాలామంది కూడా దర్శనం కూడా అవ్వలేదు, జనం ఎక్కువైపోయి. అందువల్ల మీకు చెప్తున్నాను గైస్ ముందుగానే. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మే మంత్లోని, లేదంటే June
2 వీక్స్ వరకు వెళ్ళొచ్చు, జూన్ 2 వీక్స్ వరకు వెళ్ళొచ్చు, అప్పుడు ప్రాబ్లం లేదు. మళ్ళీ ఎందుకంటే జూన్ మంత్ ఎండింగ్లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక చలి వర్షాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది చూసుకోండి గైస్. ఎవరైనా రావాలనుకుంటే ఆలోచించుకొని వెళ్ళండి గైస్. రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ గైస్. ఈ వాటర్ ఏంటంటే మన గుడి లోపల కరపగూడి ఉంది కదా, దేవుడి దగ్గర ఉంది కదా, అక్కడ నీళ్ళు బాల్ కానీ లేకపోతే ప్రసాదం ఇవన్నీ కలుస్తాయి అన్నమాట. ఆ వాటర్ ఇది తల మీద వేసుకుంటారు, లేదంటే ఇంటికైనా పట్టుకెళ్తారు, అందుకనే మంచిది అంటారు. అందువల్ల ఎవరైనా కేదార్నాథ్ వస్తే మాత్రం ఇది పట్టుకొని వెళ్ళంటే చాలా మంచిది. ఎందుకంటే చాలా విన్నాను నేను, అందుకని నేను కూడా పట్టుకొని వెళ్తున్నాను మా ఇంటికి. ఆల్రెడీ తలకు కూడా వేసుకున్నాను, ఇంటికి పట్టుకొని వెళ్తున్నాను. ఈ పెద్దలు కూడా చెప్పారు, అలాగే మా ఇంట్లో కూడా వాళ్ళు చెప్పారు, మీకు తెలియాలని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే గైస్, ఇది మాత్రం కంపల్సరీ తీసుకొని వెళ్ళండి గైస్, ఓకేనా? మర్చిపోకండి. ఈ టెంపుల్ ఎదురుగా పైన కూడా అక్కడ కూడా ఉంది, చాలామంది వెళ్తారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే అంత టైం లేదు, ఎందుకంటే మేము వెళ్ళిపోతున్నాం. చాలా టైం పడుతుంది, అందుకని మేము అక్కడికి వెళ్ళలేదు. చూడండి మంచి పనులు. హెలిప్యాడ్ అయితే ఇక్కడ పూరి టెంపుల్ అయితే అక్కడ ఉంటుంది, టెంపుల్ అక్కడైతే ఉంటుంది. హెలిప్యాడ్ ఇక్కడ హెలికాప్టర్ చూసారా? మార్నింగ్ సోనేపల్లి ఇక్కడ నుంచి గౌరీగొండ వరకు ఇక్కడ దించారు కదా, అక్కడ దింపేసి మన దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ లైన్ ఉంటుంది. చాలా లైన్ ఉంటుంది, ఇలా ఫస్ట్ లాస్ట్ వరకు ఉంది. నాకు కొంచెం పట్టిస్తుంది, వాయిస్ రావట్లేదు, చాలా తక్కువ వస్తుంది వాయిస్. దర్శనం అయితే చాలా బాగా ఇది ట్యాక్సీ ఎక్కడానికి ఇప్పుడు వెళ్తాను. అలాగే వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళాలి. ఇప్పుడు 50 రూపాయలే. గైస్, ఈరోజు టెంపుల్ అయితే చాలా బాగా దర్శనం అయింది. నేను అనుకున్నట్టే కలర్ నేర్పింది గైస్ ఈ సంవత్సరం వెళ్ళాలని. వెళ్ళిన తర్వాత చాలా బాగా అయింది దర్శనం, చాలా బాగా అయింది. దాదాపుగా ఒక 3 minutes అక్కడే దేవుడి దగ్గర ఉన్నాను చాలాసేపు, చాలా హ్యాపీగా ఉంది. అయితే మేము లోపలికి వెళ్ళేసరికి 3 hours అయింది. 3 అంటే టెంపుల్లో కాదు, ఒక కౌంటర్ ఉంటుంది లైన్లోకి. 3 o'clock ఉన్నాం. 4 o'clock టెంపుల్ ఓపెన్ చేస్తారు కదా, అక్కడ లోపలికి వెళ్ళి లోపలైతే విపరీతంగా దోసుకుంటున్నారు గైస్. అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. కానీ వెళ్తే మీరు ఒకవేళ కేదార్నాథ్ వెళ్తే మాత్రం అదే చార్ధామ్ యాత్ర వెళ్ళాలనుకుంటే మేము అందులో వెళ్ళండి గైస్. నిజంగా చెప్తాను, వెళ్ళాలనుకుంటే ఇంకా జూన్ జూలై ఆగస్ట్ వెళ్తే మాత్రం చలికి ఉండలేరు. మళ్ళీ ట్రెక్ ఒకటి చేస్తారు, నల్లేరు. అది కొంచెం ఆలోచించుకుని వెళ్ళండి. మేమందరూ అయితే బెటర్, కాకపోతే వర్షం ఏదో మధ్యలో వస్తుంది. మనం ట్రిక్ వెళ్ళేటప్పుడు అయితే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే నేనైనా కాదు, ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లైనా చాలా కష్టం. కొంత ఎత్తుల్లో ఉంది కదా, అది అడుగు వేసేసరికి మనకి ఆవేశం వచ్చేస్తుంది. అన్నీ తీసుకొని అలాగా షాపింగ్ అంతా అలా చేసుకొని తర్వాత ఆలోచించాను. తర్వాత అలా వెళ్ళి నడిచే కొద్దీ నాకు కొంచెం ఏదో ఏమంటారు టైర్డ్ గా ఉంది. అంటే నాకు వేవర్ ఆల్రెడీ ముందే వచ్చింది కదా, వేవర్ కోల్డ్ ఇవన్నీ వచ్చింది. మరి నడుస్తానో లేదో అనేసి కొంచెం భయం అయితే ఉంది. ప్రైవేట్కి అయితే వెళ్ళొద్దు, చాలా అమౌంట్ ఎక్కువ అడుగుతున్నారు. 9,000 10,000 నుంచి అడుగుతున్నారు ఒక పర్సన్కి. గవర్నమెంట్ హాస్టల్ ఉంటాయి కదా పూర్వం, అది గవర్నమెంట్ అయితే చాలా తక్కువ, 2,300 పడుతుంది మనిషికి. అది చాలా తక్కువ. అది చూసుకొని ఆలోచించుకొని ఎవరైనా వెళ్తే మాత్రం ఇది మాత్రం గుర్తుపెట్టుకొని వెళ్ళండి గైస్, ఓకేనా? బ్రేక్ మళ్ళీ నడుచుకొని అక్కడ మళ్ళీ ట్యాక్సీ రూమ్కి వెళ్ళాలంటే ట్యాక్సీ అయినా తీసుకొని వెళ్ళాలి. అలా తర్వాత నేను రూమ్కి వచ్చేసరికి 7 అయింది. అలా జరిగింది గైస్, ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నైట్ 10:30 చేయడానికి వచ్చాను. ఇందాక మీ రూమ్లో అంతా లగేజ్ అవన్నీ సత్తాను. అంటే మళ్ళీ రేపు ఎక్కడికి అంటే బద్రీనాథ్ జర్నీ, రేపు ఎల్లుండి దర్శనం బద్రీనాథ్, అది కూడా వీడియో చూపిస్తాను గైస్, ఓకేనా? ఇప్పుడు నైట్ 10:30 చేయడానికి వచ్చాము. ఇది మనం ఎలాగ కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక్కడ
ఉత్తరాఖండ్లోనే అందరూ రోటీలు మళ్ళీ ఇలాంటివే ఉంటాయి, తాళి ఇవన్నీ ఎక్కువ ఇవే తింటారు. అదే కొత్తగా చెప్పాలి, అలాగే రోటీలు నాకు అలవాటు 9 తిన్నరకి అదే తింటాను అక్కడ మా ఇంటి దగ్గర. మొత్తానికి అయితే తిన్నర చేయడానికి వచ్చాను గాయస్. కష్టపడి వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా గైస్, మర్చిపోకండి. ఓకే గైస్, బాయ్ గైస్, గుడ్ నైట్. అంటే మీకు రాత్రి మాకు 10 అంత అవుతుంది, మీకు గుడ్ నైట్ చెప్తాను. మాకు ఇక్కడ తింటాను, ఇంకా మేము తర్వాత పడుకుంటాం. ఓకే గైస్, మీకు మాత్రం చెప్తున్నాను గుడ్ నైట్. ఓకే గైస్, బాయ్ గైస్, బాయ్ బాయ్. ఇంకా వేస్ట్ అలాగా ఉంది గైస్, అందుకు కొంచెం తిని పడుకొని పోతాను. మళ్ళీ రేపు మార్నింగ్ 8 o'clock వెళ్ళాలి అందువల్ల. ఓకేనా గైస్, బాయ్ 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 బాయ్.